దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం కూర్చున్న అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1266 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం చివరి అధ్యాయమైన 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 24వ అధ్యాయం యెహోషువ వీడ్కోలును గురించి మనకి తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ వంశాన్ని షెకెంలో సమావేశమయ్యి వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేల్ నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్ళంతా దేవుని ఎదుట నిలబడ్డారు. అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీతో చెప్తున్నది నేను మీతో చెప్తూ ఉన్నాను. చాలా కాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి అవతలి ప్రక్క నివసించారు. అబ్రహాము, నాహోరుల తండ్రి తెరాహు వంటి మనుషులను గురించి నేను చెప్తున్నాను. అప్పట్లో వాళ్ళు వారి ఇతర దేవుళ్ళను పూజించారు. అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రహాము నది ఆవలి వైపు దేశం నుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశం గుండా నడిపించి అతనికి అనేక మంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రహామునకు ఇస్సాకు అనే కొడుకుని నేను ఇచ్చాను, మరియు ఇస్సాకునకు యాకోబును నేను ఇచ్చాను. ఏశావు అనే 2 కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరు ఉన్న పర్వతాలు నేను ఏశావుకి ఇచ్చాను. కానీ యాకోబు అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వాళ్ళు ఈజిప్ట్ వెళ్ళారు. అప్పుడు మోషే, అహరోనులు నేను ఈజిప్టుకు పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్ట్ నుండి బయటకు తీసుకుని రావాలని నేను కోరాను. ఈజిప్టు బయటకు తీసుకుని రావాలని ప్రజలు అనేకమైన భయంకరమైన సంగతులు జరిగేటట్లు నేను చేశాను. అప్పుడు నేను మీ వాళ్ళని ఈజిప్టు నుండి బయటికి రప్పించాను కనుక నేను మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటికి రప్పించాను. వారు ఎర్ర సముద్రం వరకు వచ్చేటప్పటికి ఈజిప్టు మనుషులు వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు. కనుక యెహోవానైన నన్ను ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల మీదకి మహా గొప్ప కష్టం వచ్చేటట్లు చేశాను. సముద్రం వాళ్ళను కప్పివేసేటట్లుగా యెహోవానైన నేను చేశాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ మట్టుకు మీరే చూశారు. ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో నివసించారు. అప్పుడు నేను అమోరీల దేశానికి మిమ్మల్ని తీసుకుని వచ్చాను. ఇది యోర్దాను నదికి తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో చేశారు, కానీ మీరు వారిని ఓడించేటట్లు నేను చేశాను. ఆ ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు మోయాబు రాజు సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు బెయేరు కుమారుడైన బిలాము పిలిపించారు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును అడిగాడు. కానీ యెహోవానైన నేను బిలాము మాట వినడానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగతులు సంభవించాయని అర్జించాడు. అతడు మిమ్మల్ని చాలాసార్లు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి కష్టం నుండి బయటకు రప్పించాను. అప్పుడు మీరు యోర్దాను నది దాటి ప్రయాణం చేశారు. మీరు ఎరికో చేరుకున్నారు. ఎరికో పట్టణ ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజీ ప్రజలు, హివ్వి ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కానీ వాళ్ళందరినీ మీరు ఓడించేటట్లు నేను చేశాను. కానీ మీ సైన్యం ముందుకు వెళుతున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలు నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపోయేటట్టు కూడా చేశాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండానే దాని దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుందా మీకు? యెహోవానైన నేను మీకు ఈ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించిన పట్టణాలను నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్ష తోటలు, ఒలీవ చెట్ల మొక్కలు మీరు ఉన్నాయి. అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పారు: ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు కనుక మీరు యెహోవాను గౌరవించి నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్ళను పారవేయండి. అది ఎప్పుడో చాలా కాలం క్రిందట నదికి అవతలి ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి. అయితే ఒకవేళ యెహోవాను సేవించడం మీకు ఇష్టమో లేదో అది ఈ వేళకు మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి అవతల సేవించిన దేవుళ్ళను మీరు సేవిస్తారో, లేదా ఈ దేశంలో నివసించిన అమోరీల దేవుళ్ళను సేవిస్తారో మీకు మీరే కోరుకోండి. అయితే నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం. అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు: లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానం.
ఇక ఇతర దేవుళ్ళని ఎన్నటికీ మేము సేవించమని ప్రజలు జవాబిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే యెహోషువ గోత్రముల వారందరినీ పోగు చేసి యెహోషువ తన జీవితంలో చివరిసారిగా ప్రజలందరితో విశ్వాసంతో ఇన్ని వచనాలు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. భక్తి శ్రద్ధలతో దేవుని సేవిస్తామని తాము చేసిన నిబంధనను పునరుద్ధరించడానికి వారు సమకూర్చుకున్నారు. యెహోషువ తనను వారికి నాయకుడిగా ప్రదర్శించుకోలేదు, కానీ దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల గతంలో చూపిన మంచితనాన్ని, శ్రద్ధను వారు గ్రహించేలా చేశాడు. అంతేకాకుండా యెహోవా పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలని పదే పదే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పిపోతారా అని భయపడుతూ మోషే ఉన్నప్పుడు కలిగిన ప్రతి విషయాన్ని తనను తాను నెమరవేసుకుంటూ వెంటనే వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు. దేవుని గౌరవించడంలో యెహోషువ కనపరిచిన ఆదర్శాన్ని నేటి సంఘాలైన మనం కూడా నాయకులుగా మరి చూపించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, అతన్ని మాత్రమే సేవించాలి, లోకానికి వేరుగా ఉండాలి. ప్రజలను నేటి నాయకులు హెచ్చరించాలి, కానీ వారిని ఆశీర్వదించటమే కానీ హెచ్చరించడానికి ఇష్టపడలేదు, గద్దించడానికి ఇష్టపడట్లే. దేవుడు మనుషులుగా దేవుడు మనకిచ్చిన ఈ పనిని అనేక మందిని హెచ్చరిస్తూ, వారిని గద్దిస్తూ, వారిని దిద్దుతూ, వారికి ఉపదేశిస్తూ, వారిని క్రమంలో పెట్టాల్సిన బాధ్యత క్రైస్తవ నాయకుల, సంఘ నాయకులకి దేవుడిచ్చిన బాధ్యత. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించకుండా మనమే అడ్డుకొని మమ్మల్ని దీవించేయండి చాలు, మమ్మల్ని ఆశీర్వదించండి చాలు, మీకు ఇంత కానుక ఇచ్చేస్తాను చాలు, ఇది కొనిస్తాను చాలు, సంఘంలో ఎలా ఉంటాం చాలు అని చాలామందిని ఆపివేసే క్రియలు ఎక్కువగా సంఘ విశ్వాసుల్లో నేటి సంఘ విశ్వాసుల్లో కనబడుతున్నట్టుగా మనం చూస్తాము. వారందరి సంగతి ఎలా ఉన్నా వాక్యాన్ని వింటున్న నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించుకో. మనం హెచ్చరించే సంఘంలో ఉన్నామా, బుద్ధి చెప్పే సంఘంలో ఉన్నామా, ఉపదేశించే సంఘంలో ఉన్నామా, లేకపోతే మనల్ని బుజ్జగించి ఆశీర్వదించి ఏమీ పర్వాలేదులే, ఇంకా ఏం విపత్తు లేదులే అని చెప్తున్న సంఘంలో మనం ఉన్నామా? ఎక్కడ మనం నివసిస్తున్నామో, ఎక్కడ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామో మనల్ని మనము ఒక్కసారి ఆలోచించండి. యెహోషువ మరొకసారి హెచ్చరిస్తున్నాడు తన వృద్ధాప్య సమయంలో. ఇక నీ సమయం కూడా అయిపోతుంది. ఇంక నువ్వెప్పుడు సంఘాన్ని హెచ్చరిస్తావు? నీవెప్పుడు సంఘానికి ఒక ఉపదేశ క్రమాన్ని నేర్పిస్తావు? నువ్వు ఎప్పుడు చూసినా ఈ లోక ఆచారాలను అనుసరిస్తూ సంఘము లోకంలో కలిసిపోతుంది. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుంటా ఉన్నారు. కానీ సంఘము లోకంలోనికి వెళ్ళి లోకాన్ని సంపూర్ణంగా మార్చాలి, కానీ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుని సంఘాన్ని భ్రష్టత్వాన్ని తేవద్దు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మరిచిపోవద్దని మరొకసారి ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. చెప్తున్నారు ప్రజలతో చెప్తున్నాడు, యెహోవా దేవుడు అనుగ్రహించిన రక్షణలో వ్యక్తిగతమైన స్వేచ్ఛ అనేది అంతర్గతంగా మనకి విముడు ఉంది. ప్రతి విశ్వాసి తప్పకుండా ఎవరు సేవించాలనేది ఆమె కానీ అతడు కానీ నిత్యంగా ఎరిగి ఉండాలి. మనం యెహోషువ చెప్తున్నాడు ఇజ్రాయేలుకైతే, దేవుణ్ణి సేవించడం అంటే ఏదో ఒకసారి నిర్ణయించుకున్నది కాదు. దేవుని పట్ల విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన విధేయతను చూపించడానికి మనం ఎప్పటికప్పుడు తీర్మానాలు చేసుకోవాలి. ఒక విశ్వాసి తన తీర్మానాలను వినూత్నీకరించుకోవడంలో దేవుని అందలి భయం, సత్యం పట్ల నిబద్ధతను కలిగి యథార్థమైన హృదయంతో విధేయత చూపుచు పాపం దానివల్ల కలిగే ఆనందాలను విసర్జించడం లాంటివన్నీ ఇమిడి ఉన్నాయి. దేవుణ్ణి సేవించడానికి, ఆయన్ని ప్రేమించడానికి మనం తీర్మానించుకోకపోతే దాని ఫలితం అంత్య తీర్పు, నిత్య నాశనం అవుతుంది. కాబట్టి దీనివల్ల మన జీవితాలు, మన తరాలు నశించిపోతాయని మరొక్కసారి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదే యెహోషువ గ్రంథం 23 అధ్యాయం 11 నుంచి 13 వచనాలు, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 19 నుంచి 20 వచనాలను మనం చూస్తే మనకి అర్థమవుతుంది. యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుదుము గాక అని వారికి వారే చెప్తూ ఉన్నారు. లేదు, యెహోవాను అనుసరించడం మేము ఎప్పటికీ మానము, ఇక ఇతర దేవుళ్ళని ఎన్నటికీ మేము సేవించము అని చెప్తూ ఉన్నారు. అంటే యెహోవాను మాత్రమే సేవిస్తామని వాగ్దానాన్ని ప్రజలు నెరవేర్చారు. అయితే యెహోషువ ఇంకా ఇతర పెద్దలను జీవించున్నంత మట్టుకే ఈ విధంగా ప్రజలు జరిగించారు. యెహోషువ మరణించిన కొంతకాలానికి ప్రజలు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించడానికి పూనుకున్నారు. అది న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు మనం చూడవచ్చు. కానీ మాట ఇచ్చినంతగా ఆ పనిని వారు నెరవేర్చలేకపోయారు. ఆ పెద్దలు, ఆ నాయకులు ఉపదేశించేవారు ఉన్నంతకాలమే చేశారు. కానీ నువ్వు
నీవు ఉన్నంతకాలమే నీ మాట వాళ్ళు వింటున్నప్పుడే, నీ దగ్గరికి వచ్చినప్పుడే వారు నటించేవారుగా వారి జీవితాలు ఉంటున్నాయేమో కాదు. నీ సంఘంలో పెంచబడిన ఏ వ్యక్తి అయినా, ఏ బిడ్డ అయినా, ఏ యవనస్తుడైనా, ఏ చంటి బిడ్డ మొదలుకొని వారి జీవితంలో వివాహమై బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడ ఉన్నా వారు ఆ అగ్నిలాగానే మండుతూ అనేక మందిని మండించేవారిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కానీ సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నావు, ఒక కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తావు, నీ చుట్టూ ఉన్న వారిని ఏ విధంగా నడిపిస్తావు, నీ ముందున్నప్పుడే భక్తి చేసేవారిగా కాదు, వాళ్ళు ఎప్పటికీ దేవుని కొరకు మండేవారిగానే ఉండాలనేది ఆ కోరికతో, ఆ ఉద్దేశంతో నీవు వారిని నడిపించాలి. మన ప్రజలు ఈజిప్ట్ నుండి బయటికి రప్పించిన నాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలు అయితే అక్కడ యెహోవా మన కోసం మహా గొప్ప కార్యాలు చేశారు. ఆ దేశం నుండి మనల్ని బయటికి రప్పించాడు. ఇతర దేశాల గుండా మనల్ని ప్రయాణించినప్పుడు ఆయనే మనల్ని కాపాడాడు. తర్వాత ఈ దేశంలో నివసించే ప్రజలు ఓడించడానికి యెహోవాయే మనకు సహాయం చేశాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలు ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేశాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు కనుక. అప్పుడు యెహోషువ ఇలా అన్నాడు, ఇది నిజం కాదు, మీరు యెహోవాను సరిగా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రజలను ఇతర దేవుళ్ళను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తారు మరియు భయంకరమైన సంగతులను దేవుడు మీకు సంభవింపచేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు. అయితే ప్రజలు లేదు, మేము యెహోవానే సేవిస్తామని యెహోషువ చెప్పారు. అప్పుడు యెహోషువ, మీ చుట్టూ ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి, మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేశారని మీకు తెలుసా? మీరు ఒప్పుకున్నారా? దీనికి మీరు అంత సాక్షులేనా? ప్రజలు అవును, ఇది సత్యం, మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించుకున్నట్టు మా అందరికీ తెలుసు అని జవాబు ఇచ్చారు. అప్పుడు యెహోషువ, అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవులను పారవేయండి, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి అని చెప్పాడు. అప్పుడు ప్రజలు, మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, మేము ఆయనకే విధేయులు అవుతామని యెహోషువతో చెప్పారు. కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక వారు పాటించాల్సిన ఒక చట్టంగా కూడా చేశాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగిందనమాట. దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ రాశాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండని చూశాడు. ఈ బండ ఈ ఒడంబడిక రుజువు. యెహోషువ పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం కింద ఆ బండను అతడు పెట్టాడు. అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు, ఈనాడు మనం చేసిన సంగతులు జ్ఞాపకం చేసేందుకు ఈ బండ మీకు సహకారంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది కనుక ఈవేళ జరిగిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీరు విరోధంగా తిరుగుతుండగా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది. అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్ళిపోమని చెప్పాడు. ప్రతి వ్యక్తి తన సొంత స్థలాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయారు. ఆయన వయసు 110 సంవత్సరాలు. తిమ్నాత్ సెరాహులోని తన సొంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయిషు కొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది. యెహోషువ జీవించినంత కాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంత వరకు ప్రజలు యెహోవాను సేవించడం కొనసాగించారు. ఇశ్రాయేలీయులు యెహోవా చేసిన వాటిని చూసిన వారు ఈ నాయకులు. యోసేపు ఎముకలను ఇంటికి తేవడం. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు యోసేపు ఎముకలు వారితో కూడా మోసుకుని వచ్చారు కనుక యోసేపు ఎముకలు షెకెములో పాతిపెట్టారు. షెకెము తండ్రి హమోరు కుమారుడి దగ్గర యాకోబు కొన్న భూమిలో వారి ఎముకలను పాతిపెట్టారు. ఈ భూమి యాకోబు 100 వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు పిల్లలకు చెందింది. అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయాడు. అతడి గిబియాలో పాతిపెట్టబడ్డాడు. ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ పురం ఎలియాజరు కుమారుడైన ఫినెహాసుకు ఇవ్వబడింది. చూడండి, యోసేపు ఎముకలు అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు వాటిని వీరు ఇన్ని సంవత్సరాలు మోశారు. అది తండ్రికి తనిచ్చిన మాటను నెరవేర్చడానికి వారందరూ ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఈ విధంగా ఇశ్రాయేలులో ఎన్నో యుద్ధాలు చేసి దేవుడిచ్చిన ఆ దేశాన్ని మరి పొందుకోవడానికి, ఆ వాగ్దాన భూమిని అనుభవించడానికి దేవుడు వారి పట్ల ఎంతో కృపను చూపించాడు. వాగ్దానం ఇచ్చినవాడు నడిపించడానికి కూడా సామర్థ్యాన్ని కలిగినవాడు. ఈరోజు నీతో ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానం నీకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు.
ఆ వాగ్దానంలో నువ్వు ప్రవేశించాలి అని అంటే ఆయన తోడు నీకు అవసరం. ఆయన నడిపిస్తేనే అది సాధ్యమవుతుంది. నీ సొంత ప్రయత్నంతో ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటానంటే నువ్వు బోర్లా పడినట్టే. కాబట్టి యెహోషువ చెప్పినంత కాలం వారు విన్నారు. యెహోషువ ఉన్నంతకాలం వారు ఆ పనులు చేశారు. ఆ నాయకులు పెద్దలు వారికి ఇశ్రాయేలు గురించి తెలిసినంత కాలం వారు ఆ పనిని చేయడానికి ఇష్టపడ్డారు. కానీ వారి జీవితంలో ఎప్పుడైతే ఆ నాయకులు, ఆ ప్రజలు, ఆ పెద్దలు, వారికి తెలిసిన వారు అస్తమించిపోతూ ఉన్నారంటే చనిపోతూ ఉన్నారో, ఆ తర్వాత వీళ్ళు మరలా ఇతర దేవతలను, ఇతర దేవుళ్ళను పూజించటం, యెహోవాని ఎరగని ప్రజలు మరలా రావడం, ఇదంతా జరుగుతాం. అంటే మనం కూడా చాలాసార్లు దేవునికి మాట ఇస్తాం. కానీ ఆ పరిస్థితులు, ఆ ప్రమాదాలు, ఆ రోగాలు దాటిపోయిన తర్వాత మరలా మన ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతాం. కాబట్టి ఇది మంచిది కాదు. ఆ శాపాన్ని మనమే మన పిల్లలకి వారసత్వంగా ఇస్తున్నాం. పిల్లలకి ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లలకి ఏ పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు, ప్రార్థన అనే పెట్టుబడిని నువ్వు పెట్టాలి. పిల్లల కొరకు, మన తరాల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి వారిని దీవించమని, వారిని పరిస్థితుల నుంచి విడుదల చేయమని, శాపం నుంచి విడుదల చేయమని వారి కొరకు దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టాలి. కానీ వారికి శాపాన్ని కొని తెచ్చే తల్లిదండ్రులుగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి తండ్రి తన కుమారులను ప్రేమించినట్లుగా తండ్రి తన కుమారులు కూడా గద్దిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ మన జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావో, సరిగా నీవు కుటుంబాన్ని నడిపించలేకపోతున్నావో, దేవుని దగ్గర జ్ఞానానికి అడుగు. తప్పనిసరిగా ఆయన జ్ఞానం ఇస్తారు. నిన్ను, నీ కుటుంబాన్నే కాదు, నీ చుట్టూ ఉన్న వారిని, నీ సంఘాన్ని, నీకు అప్పగించిన ఆ పని అంతట్లో దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకు. మరణం తర్వాత దేవుని సన్నిధిలో రాజ్యంలో నీ కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. లేదంటే శాపం అయితే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమి. కాబట్టి మనందరము మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మనకిచ్చిన పనిని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలా ఆశీర్వదించునుగాక. నేను నా కుటుంబం యెహోవాని సేవించదామని యెహోషువ వలె మనందరం బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ సర్వాధికారమైన తండ్రి, ఈ ఉదయకాలాన్న మరొకసారి నీ మాటలు వినడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా తరాల కొరకు, మా బిడ్డల కొరకు మేము సరైన రీతిలో బ్రతకడానికి మాకు సహాయం చేయండి. అలాగే వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతుంది. రాజ్య స్వార్థల ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఈ ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధేయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో తెలియచేయమని మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ మా అందరి కుటుంబాలు, మా ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.